అందరికీ నమస్తే. మా ఆంధ్ర వంటలు యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఎవరైనా మన ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పెనం ఏంటి ఇలా ఉందని అనుకోకండి. నేను జొన్న రొట్టె చేసిన తర్వాత అదే పెనం పైన బీట్రూట్‌ని వేయిస్తున్నాను అంటారు. ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి. ముందుగా మనం తీసుకున్న బీట్రూట్‌ని నీటిలో వేసి కడుక్కొని తురుముకోవాలి. తురుముకున్న బీట్రూట్‌ని పెనం పైన వేయించుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక మీ కర్రీకి క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. నాకు 3 స్పూన్ల ఆయిల్ పట్టింది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర, ఆవాలు చిటపటలాడేటప్పుడు 4 వెల్లుల్లిని దంచి వేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకు కొంచెం. మనం వెల్లుల్లి దంచి వేయడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసి వేయించుకోవాలి. టమాటాలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. మనం వేయించుకున్న బీట్రూట్ మొత్తాన్ని వేసుకోవాలి. కర్రీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం, చూసి వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశామండి. మాలాంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1 చెంచా పసుపు వేసుకోండి. చాలామందికి బీట్రూట్ కర్రీ ఇష్టం ఉండదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కర్రీ చపాతీ, రోటీలోకి చాలా బాగుంటుంది. పసుపు వేసాం కదా, ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి మూత పెట్టుకొని. మగ్గిన తర్వాత మన కర్రీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేసాను. నాకు 2 స్పూన్ల కారం సరిపోయింది. మీ కర్రీకి తగ్గట్టు మీరు వేసుకోండి. బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువైతేనే రుచి బాగుంటుంది. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి. ఉప్పు కారం సరిపోయిందా టేస్ట్ చూసుకోండి. మనం తురుముకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకొని మగ్గించుకోవాలి. ఉప్పు కారం ఉడుకుతుంది కదా. ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి. వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, కొంచెం వేసుకోండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి.
రుచికి తగినంత ధనియాల పౌడర్ వేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. మనం చేసుకున్న బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీట్రూట్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి.